రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చు పెట్టారు. వినండి, ఒక మాట జాగ్రత్తగా మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలుముద్రలు తీసుకొని మీకు ఆడేన్నో. మరి కేసీఆర్ గారు అప్పుడు 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలినాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమంది లాక్కెళ్లిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు, వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు కొన్నాడో వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి ముగ్గురు మంత్రులు ఇక్కడ రమ్మనండి. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంట, ఆర్టీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాము. కోర్టుకు పోదాం, మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకు పోదాం. కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేనా? ఓకే, మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా బేజారు కాదు. మేము మీకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. నా ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ. కానీ మీకు తెలుసు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు, మళ్ళీ అధికారులు మీకు న్యాయంగానే తెప్పించి పట్టాలు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండండి అంతవరకు. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా. ఆయన ప్రభుత్వం పడిపోయి ఉంది, ఆయనతోటి సీఎంకు పోలిక ఉందా రేవంత్ రెడ్డి తోటి? మీరు 10 సంవత్సరాల అధికారాన్ని అట్టహాసంగా అనుభవించి పేదోళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ప్రజల ఉద్యోగాలు చేసే వాళ్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా, మరి పేద ప్రజల మీద భారం మోపి, ఇక్కడ మనం పంట పండిస్తే వీటికి
రైతు బంధు లేదు, రైతు బీమాలు లేవు, గుట్టలకు పుట్టలకు నేషనల్ హైవేలకు మరి అదే విధంగా స్కూల్ కాంప్లెక్స్లు యూనివర్సిటీలు కట్టుకున్న వాళ్ళకు అట్లాంటి వాటికి మీరు రైతు బంధు ఇచ్చి పేదోళ్ళ మీద భారం మోపి ఇవాళ పేదోళ్ళ సీఎంగా పేరు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు అలాంటి కామెంట్ చేయడం అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు. అది అయిపోయింది మీ చాప్టరు. మీ స్థాయి తగ్గిపోయి మీరు మంత్రి అని ఎక్కడో విర్రవీగిర్రు, జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి సీఎం చేసిరు ప్రజలు. 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా ఖాళీ చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు 9 కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు